గాంధీ నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా వీక్షిద్దాం. పార్టీ మనుగడ సాధించలేదు అని చెప్పి కర్ణాటక ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మణిపూర్ అంశాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా చర్చించడానికి అవకాశం లేకుండా పార్లమెంట్కే రాలేదు ప్రధానమంత్రి గారు. దాంతో తప్పని పరిస్థితిలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి ఈ ప్రధానమంత్రి గారిని వారి మంత్రివర్గం మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం, అవిశ్వాసం మీద జరిగిన చర్చలో ఇండియా కూటమి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం, దానికి జవాబిచ్చే క్రమంలో నరేంద్ర మోడీ గారు 2 గంటల 32 నిమిషాలు లోక్సభలో ప్రసంగిస్తే 2 గంటల 30 నిమిషాలు ప్రధానంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమి ప్రస్తావించిన మణిపూర్ శాంతి భద్రతలు కానీ అక్కడ మహిళల మీద జరుగుతున్న పాశవిక దాడుల గురించి ఏమాత్రం సమాధానం చెప్పకుండా రకరకాల అంశాలను ప్రస్తావించి సభను దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. దాంతోనే అప్పటికే దిగజారిపోతున్న ఈ దేశ బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి చేతిలో ఇక ఏమాత్రం ఈ దేశానికి భద్రత లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్న క్రమంలో నవంబర్ డిసెంబర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం లాంటి 5 రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్నాయి. అన్ని సర్వే ఏజెన్సీల అంచనాలు ప్రధానంగా కీలకమైన రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్న బీఆర్ఎస్ ఎంఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నివేదికలు ఇచ్చినాయి. నిన్నగాక మొన్న సి ఓటర్స్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లుంటే టీఆర్ఎస్ పార్టీకి 31 మాత్రమే ఓట్లున్నాయి. కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే టీఆర్ఎస్ 5 స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం భాగస్వామి 1 స్థానంలో గెలుస్తుండ్రు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా చూసినా ఈ 5 రాష్ట్రాల్లో 5కు కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉంది. 5 కానప్పుడు 4 రాష్ట్రాల్లో స్పష్టంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయము అని చెప్పి అన్ని సంస్థలు, అన్ని సర్వే ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే రాబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అసలు పాతాళానికి పోతుంది. ప్రభుత్వము ఏర్పాటు చేయడం సంగతి దేవుడెరుగు. అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వలసి వస్తుంది అని అంచనా వేసుకొని హడావిడి అవసర లోక్సభ సమావేశాలను ఏర్పాటు చేసి 1 నేషన్ 1 ఎలక్షన్ అని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు నేను మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి నేషన్ 1 ఎలక్షన్ ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. నరేంద్ర మోడీ ఒక ఫ్యాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి విధానం ఏందో ఇప్పుడు తెలంగాణ ప్రజల నిశితంగా గమనిస్తున్నారు. ఈ రోజు మీడియా మిత్రులకు నేను విడుదల చేయబోయే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ నాయకుడిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వారు రాసిన లేఖ. ఈ లేఖ జూలై 6, 2018 డియర్ డాక్టర్ చౌహాన్ జీ, అప్పుడు ఈ కమిటీకి 1 నేషన్ 1 ఎలక్షన్ కు సంబంధించి సంప్రదించడానికి వ్యక్తి చౌహాన్. అతను 2010 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి తిరిగి
కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు. 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ ను నేను చదివదలుచుకున్నా. ఇన్ ద అబోవ్ బ్యాక్డ్రాప్ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. మీరు తక్షణం క్రియ చేపట్టండి, జమిలీ ఎన్నికలను నిర్వహించండి. 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము, తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి we all know that 4 to 6 months of time is being conducting elections each time to Lok Sabha and legislatures. అంటే 4 నుంచి 6 నెలలు ప్రతిసారి స్టేట్ అసెంబ్లీస్ లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల రాష్ట్రాల యొక్క కుంటుపడుతుంది, అదేవిధంగా అధిక వ్యయం అవుతుంది. వీటి అన్నిటిని నిలువరించడానికి జమిలీ ఏకైక పరిష్కారం అని చంద్రశేఖరరావు గారు స్వయంగా రాసిన లేఖ. మీకేమైనా అనుమానం ఉంటే రెండో పేజీలో వారి సంతకం, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సొంత సంతకం. ఈ లేఖ మాజీ పార్లమెంట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు గారికి ఇచ్చి పంపించండి. ఈ లేఖలో కూడా అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. యాజ్ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ప్రీ షెడ్యూల్ ఎంగేజ్మెంట్, Shri B. Vinod Kumar, Member of Parliament Lok Sabha, on my behalf of participate in the interaction and convey the suggestions before the commission. ఈ కమిషన్ పెద్ద మనిషి చౌహాన్ గారికి నేను వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని నా ఆథరైజ్డ్ లేఖ ఇచ్చి ఆథరైజ్డ్ పర్సన్ నేను పంపిస్తున్నానని చంద్రశేఖరరావు గారు పంపించి, ఇప్పుడు నేను అడుగుతున్నా, బీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మేము రంకెలు వేసుకుంటున్నాం, వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారిని గద్దెదించే వరకు విశ్రమించేది లేదు ఆడిన చంద్రశేఖరరావు గారు మీ టిఆర్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? బీజేపీ నాన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టే కదా. ఈ అంశం మీద రోజుల కొద్ది చర్చలు జరుగుతున్నా బిసు ఎక్కడ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించినట్టుగా మాట్లాడడం లేదు. సో పార్లమెంటులో ఏదైనా రాజ్యాంగ సవరణ కోసం, ముఖ్యంగా ప్రధానమంత్రి విధానంతో ఎన్నుకునే లోక్సభ ఎన్నికలను ఒకవేళ అంటే జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే 2/3 మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో. సో లోక్సభలో రాజ్యసభలో 2/3 భారతీయ జనతా పార్టీకి లేదు స్వయంగా. ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆ పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపినప్పుడే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇండియా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. అందుకే ఆ కమిటీలో నియమించిన అధీర్ రంజన్ చౌదరి గారు నా పాత్ర పోషించబోను, నన్ను అందులో నియమించడం తప్పు అని చెప్పి వారు పోయినరు. లోక్సభలో 7, రాజ్యసభలో 7 మంది పార్లమెంట్ సభ. బీఆర్ఎస్ వైఖరి ఏమిటి? మొదటి నుంచి చెబుతున్నది అదే. 9 బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో, 1 ఎంఐఎం, 10కి 10 బీజేపీకి అనుకూలంగా ఓటేసే సభ్యులు. రాజ్యసభలో 7కి 7 తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పెను ప్రమాదానికి నెట్టివేసే విధానం ఈ జమిలీ ఎన్నికల విధానము. జమిలీ ఎన్నికనం వల్ల రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి తగ్గడమే కాక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాసే అవకాశం ఉంది. ఈ దేశము రాష్ట్రాల సమూహంతో ఏర్పడ్డ దేశము.
యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాల కలయిక కూడికనే భారతదేశం యొక్క నైతిక స్వరూపము. ఇవాళ ఈ రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలకు అందుతున్న హక్కులను అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడానికి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తి ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకోవడానికి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తుంది. గతంలో వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడిన అవిశ్వాస సందర్భంగా పార్లమెంట్ లో ప్రస్తావించిన ఈ విషయం మీరు కుట్ర చేస్తున్నారని నేను ఆ రోజే చెప్పిన. నేను ఊహించిన తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ విధానంతో ముందుకు రాబోతుందని గత నెలలో జరిగిన లోక్సభ సమావేశాలలో అవిశ్వాసం సందర్భంగా నేను విస్పష్టంగా మాట్లాడిన వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ పార్టీ అనేది ఒక డ్రామా, వన్ పార్టీ వన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారని చెప్పి లోక్సభ సాక్షిగా ఈ దేశ ప్రధానమంత్రిని నేను నిలదీయడం జరిగింది. భారతీయ పార్టీ కుట్రను ముందుగానే ఊహించి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చిన, జిఎస్టి బిల్లు తీసుకొచ్చిన, నోట్ల రద్దు చేసిన, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన 370 ఆర్టికల్ చేసిన, ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిన ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. దాంతో పాటు ఎన్నికలు కూడా చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ గారికి సమైన మద్దతునిచ్చిండు. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ వేరు ఒకే తానులోని ముక్కలు. బీజేపీలో బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ఈ రెండు కలిపితే బీఆర్ఎస్ అయినాయి. ఇప్పుడు ఈ దేశాన్ని పెన్ను ప్రమాదానికి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలవాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారి తీస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ పరోక్షంగా ఎన్నుకుంటున్న ప్రధానమంత్రి పదవికి కలిసినంత లోక్సభ సభ్యులని మద్దతు కోరాడు. వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలు గెలిచి ఇండియా కూటమితోని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతే సర్వేలన్నీ ఆ నివేదికలు ఇస్తున్నాయి. కాబట్టి రోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ ని బీజేపీ వచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రాల ఉత్పత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఈ ప్రభుత్వము రాజ్యాంగము స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెన్స్ సబ్జెక్ట్ 3 విధాలుగా విభజించింది పరిపాలనను. సో ఇప్పుడు స్టేట్ లో ఎలా అధికారాలు లేకుండా సర్వ అధికారాలను అధ్యక్ష తరహా పరిపాలన అధ్యక్షుడికే పూర్తిగా ఇచ్చి మంత్రివర్గంలో ప్రధానమంత్రి వేరు కాదు, వారి సహచరులే నిర్ణయాలలో ఎవరి వాళ్లకు ఉంటాయి. కానీ అధ్యక్ష తరహా ఎన్నికలలో సహకారాల అధ్యక్షుడి చేతుల్లో ఉంటాయి. మంత్రివర్గం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గ సలహా మండలి కింద మారిపోతుంది, నిర్ణయాత్మక మండలి నుంచి మండలి కింద మారిపోతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా బీజేపీ చేస్తుంది. అదేవిధంగా ఈ అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశము ఉనిగడను కోల్పోతుంది. ఈ అన్ని కుట్రలు జరుగుతున్నప్పుడు ఎందుకు చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? కమిటీ నియమించినాక కూడా పార్లమెంటును సమావేశాలను ఏర్పాటు చేయడానికి తేదీలంటున్నా కూడా చంద్రశేఖరరావు మౌనంగా ఉన్నాడు అని అంటే ఈ మోడీకి అనుకూలమే కదా. అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది. అందుకే మోడీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమి ఈ విధాన్ని వ్యతిరేకిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చంద్రశేఖర్ ప్రశ్నిస్తుంది, నీ విధానం ఏంది? నువ్వు గతం ఈ జమిలీ ఎన్నికలకు అనుకూలమని చెప్పినవు, ఇప్పటికేలన్నీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని నివేదికలు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ఎన్నికలను కూడా ఈ విధానాన్ని అడ్డం పెట్టుకొని ఆలస్యం చేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి తీసుకొచ్చి కాంగ్రెస్ మీద కుట్ర చేసి కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఒక జరుగుతుంది. ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు సహకరిస్తున్నారు. ఇది నిర్దిష్టమైన ఆరోపణ కేసీఆర్ గారి మీద చేస్తున్నాం. టీఆర్ఎస్ ఈ విషయంలో విస్పష్టంగా ముందుకు రా. మీరు ప్రజల పక్షాన ఉంటారా? గతంలో మీ భాగస్వామ్య ఈ రోజుకు అందులో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమిలోనే మీరు ఉండే మోడీ గారికి మద్దతు ఇస్తారా? తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజున్న పరిస్థితులు సర్వేదికలు ప్రజల యొక్క మూడ్ స్పష్టత వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రక్రియ కింద పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఈ ప్రక్రియ అవసరంగా చేపట్టకపోయిన ఉంటే ఈ అనుమానం లేవనెత్తాల్సిన అవసరం, ఈ అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆనాడు మొన్ననే పార్లమెంటు సమావేశాలు, ఇప్పుడు సెప్టెంబర్ 18, 22 వరకు ఎందుకు అత్యవసర సమావేశాలను నియమించండు? అసలు రాష్ట్రపతి వ్యవస్థనే దిగజార్చండు. ఈ దేశం రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు. ఆ హోదాలో చేసిన వాళ్ళు గౌరవప్రదంగా మిగతా నియామకాలకు అతీతంగా ఉంటారు. కానీ రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈ రోజు ఈ కమిటీకి చైర్మన్ గా మాజీ భారత రాష్ట్రపతిని ఈ కమిటీకి నియమించడం, వారు ఆమోదించడం అంటేనే రాష్ట్రపతి అత్యున్నత గౌరవప్రదమైన పదవికి తీసుకొచ్చినట్టే. ఇంకెవరిని నియమించే అనుమానాలకు తావు లేకుంటుండే అత్యంత గౌరవమైన దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా 5 సంవత్సరాలు పనిచేసిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈ కమిటీ చైర్మన్ గా నియమించి ఈ రకమైన నివేదికలు ఇవ్వండి అని అడగడం అంటేనే వెనకాల ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి. ఈ అత్యవసర సమావేశాలు సంకేతము. ఇప్పుడు ఇండియా రాహుల్ గాంధీ గారు నేను చెప్పారు, ఇండియా కూటమిలో 60% ఓట్లున్న రాజకీయ పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇండియా కూటమి స్పష్టంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు బ్రూటల్ ఉంది, మాకు ఎవరికి తల ఉంచమని నరేంద్ర మోడీ గారు మాట్లాడినరు. దేశాన్ని మొత్తం కదిలించి రైతాంగాన్ని ఏకతాటి మీద ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, దేశానికి క్షమాపణ చెప్పే విధంగా పోరాటాలను నిర్మించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈ రోజు కూడా ప్రజాస్వామ్యమూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి సవరణలు తీసుకొచ్చినా దేశవ్యాప్త ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రభుత్వం మోడీ మెడలు వంచుతుంది.